నమస్కారం. రేపటి విశిష్టతని ఇప్పుడు చూద్దాం. రేపు 22వ తారీఖు మే నెల 2025వ సంవత్సరం గురువారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు కృతికా కార్తె. రేపు వైశాఖ మాస బహుళపక్ష దశమి తిథి రాత్రి 1:12 వరకు, తదుపరి ఏకాదశి తిథి. పూర్వభద్ర నక్షత్రం సాయంత్రం 5:47 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం. విష్కుంభ యోగం రాత్రి 9:50 వరకు, తదుపరి ప్రీతి యోగం. వాణిజ్యకరణం మధ్యాహ్నం 2:21 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:12 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు వృషభ రాశి కృతికా నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కుంభరాశిలో మధ్యాహ్నం 12:08 వరకు, తదుపరి మీన రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 2:41 నుండి 4:10 వరకు, అమృతకాలం పగలు 10:11 నుండి 11:42 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:42 సూర్యాస్తమయం, సాయంత్రం 6:44 చంద్రోదయం, రాత్రి 2:20 చంద్రాస్తమయం, మధ్యాహ్నం 1:56 అభిజిత్ ముహూర్తం, పగలు 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:03 నుండి 10:55 వరకు, మరలా మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 4:07 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:28 వరకు. గుళిక కాలం ఉదయం 8:58 నుండి 10:35 వరకు. యమగండం ఉదయం 5:42 నుండి 7:20 వరకు. రేపు తెలుగు రాష్ట్రాలలో హనుమాన్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమ రోజు ప్రారంభమైన 41 రోజుల హనుమాన్ దీక్ష రేపటితో పూర్తి అవుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు ప్రతి సంవత్సరం ఉత్తర భారతదేశంలో చైత్ర పూర్ణిమ తిథి రోజున, తమిళనాడులో మార్గశీర్ష అమావాస్య తిథి రోజున, కర్ణాటకలో మార్గశీర్ష శుక్లపక్ష త్రయోదశి తిథి రోజున జరుపుకుంటారు. ఏకార్కళ దోషం రేపు సాయంత్రం 5:47 నుండి రాత్రి 9:50 మధ్యకాలంలో ఏర్పడుతుంది. విష్కుంభ యోగం జరుగుతున్న సమయంలో రవిగ్రహం కృతికా నక్షత్రంలో, చంద్రగ్రహం ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచరించే సమయంలో ఈ వేధ ఏర్పడుతుంది. ఈ వేధ సమయంలో శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు. చంద్ర శని గ్రహాల మధ్య సమాగమనం రేపు 11:30 ఏర్పడుతుంది. మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈ రెండు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ రెండు గ్రహాలు 0:01 ఒకే ఉత్తర ఆరోహణ క్రమంలో ఉంటాయి. ఈ సమయంలో శని గ్రహానికి ఉత్తర దిశలో 2:49 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ రెండు గ్రహాలు మన కంటికి రేపు రాత్రి 2:17 39 తూర్పు ఆకాశంలో కనిపించడం ప్రారంభమయ్యి ఎల్లుండి తెల్లవారి వెలుగులో అంతర్ధానం అవుతాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం 2 తారకల సముదాయంతో మీనరాశిలో ఉండే ఈ నక్షత్రం స్థిర స్వభావం కలది. ఈ నక్షత్రానికి గ్రహ ఆధిపత్య దేవత శని. సూర్యునికి మరో రూపమైన అభిర్భుధన్య అనే దేవత సంరక్షకుడు. ముహూర్త నిర్ణయ విషయంలో ఉత్తరాభాద్ర నక్షత్రానికి శుభ నక్షత్రంగా అధిక ప్రాధాన్యత ఉన్నది. ఈ నక్షత్ర సమయంలో వివాహం, ఉపనయనం, సీమంతం, గృహప్రవేశం, విగ్రహ ప్రతిష్ట తదితరాలకి అనుకూలం. అద్దె ఇళ్లు మారటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి, ఇనుముకి సంబంధించిన పనులు చేయటానికి, ప్రేమ స్నేహం వ్యక్తీకరించడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హనుమాన్ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.